హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం గురించి వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న కీలక సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ యూటీఎఫ్ నాయకులు శాసన మండలి సభ్యులు ఎమ్మెల్సీ పులివెందుల రామ్‌గోపాల్ రెడ్డిని అభ్యర్థించారు. ముఖ్యంగా గడువు ముగిసిన 11వ వేతన సవరణ సంఘం స్థానంలో తక్షణమే 12వ పీఆర్సీ కమిటీని నియమించాలని, మధ్యంతర భృతి ఐఆర్ ప్రకటించాలని, పేరుకుపోయిన ఆర్థిక బకాయిలను విడుదల చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆదివారం ఉదయం పులివెందుల్లోని ఎమ్మెల్సీ స్వగృహంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజు, వైఎస్ఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్ బాబుల నేతృత్వంలోని బృందం ఆయనను కలిసి వినతి పత్రాన్ని అందజేసింది. ప్రధాన డిమాండ్లు మరియు నేపథ్యం: 12వ పీఆర్సీ కమిటీ ఏర్పాటు, ఐఆర్ ప్రకటన. యూటీఎఫ్ నేతలు మాట్లాడుతూ 11వ పీఆర్సీ కాలపరిమితి జూన్ 30, 2023తోనే ముగిసిందని, నియమాల ప్రకారం అంటే అప్పటికే కొత్త పీఆర్సీ కమిటీ ఏర్పాటై ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉందని గుర్తు చేశారు. గత ప్రభుత్వం పీఆర్సీ కమిటీ నియామకం చేపట్టినా దానికి నియమించబడిన చైర్మన్ రాజీనామా చేయడం, ఆ తర్వాత ఎలాంటి నిర్మాణాత్మక చర్యలు తీసుకోకపోవడం వల్ల 12వ పీఆర్సీ పనులు ఎక్కడివక్కడే నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు కావస్తున్నా ఉద్యోగ ఉపాధ్యాయుల వేతన సవరణకు అత్యంత కీలకమైన పీఆర్సీ కమిటీని ఇంతవరకు నియమించకపోవడం సరికాదని, ఇది ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోందని అన్నారు. కావున ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకొని అనుభవజ్ఞులైన అధికారులతో పూర్తిస్థాయి 12వ పీఆర్సీ కమిటీని నియమించాలని గట్టిగా కోరారు. పీఆర్సీ నివేదిక రావడానికి సమయం పట్టే అవకాశం ఉన్నందున ఉద్యోగులకు తక్షణ ఆర్థిక ఉపశమనం కలిగించేందుకు వీలుగా వెంటనే మధ్యంతర భృతి ఐఆర్‌ని ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇక రెండవది ఆర్థిక బకాయిల తక్షణ చెల్లింపు. గత కొంతకాలంగా ఉద్యోగ ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన అనేక ఆర్థిక బకాయిలు పేరుకుపోయాయని, వీటిని వెంటనే విడుదల చేసేలాగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని ఎమ్మెల్సీని కోరారు. ఇందులో ప్రధానంగా 11వ పీఆర్సీకి సంబంధించిన పూర్తిస్థాయి బకాయిలు, అరియర్స్, అలాగే విడుదల కావాల్సిన వివిధ కరువు భత్యం, డీఏ విడతల విడతల బకాయిలు, అలాగే 2022 సంవత్సరం నుంచి చాలామంది ఉద్యోగులకు చెల్లించకుండా నిలిపివేసిన సెలవు నగదు రహిత చెల్లింపు, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ అమౌంట్, అలాగే కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ కింద సీపీఎస్ పరిధిలో వచ్చే ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలు. ఈ బకాయిలన్నీ కూడా సకాలంలో అందకపోవడం వల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి కుటుంబ అవసరాలు తీర్చుకోవడం కోసం కూడా కనిష్టం ఆహ్, కష్టంగా మారింది అని ఎమ్మెల్సీ దృష్టికి తెచ్చారు. మూడోది పెన్షన్ మరియు ఇతర సర్వీసెస్ అంశాలు. సిపిఎస్ రద్దు, ఓపీఎస్ పునరుద్ధరణ. ప్రత్యేకంగా 2003 డీఏసీ ద్వారా నియామకం పొందిన ఉపాధ్యాయులకు అన్యాయంగా వర్తింపజేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ సిపిఎస్‌ను రద్దు చేసి, వారికి పాత పెన్షన్ విధానాన్ని ఓపీఎస్ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎంటీఎస్ ఉపాధ్యాయుల సమస్యలు. మోడల్ స్కూల్ లేదా ఇతర సంబంధిత క్యాడర్ ఎంటీఎస్ అంటే స్పష్టత అవసరం. కాబట్టి ఉద్యోగుల సర్వీసులను వెంటనే రెగ్యులరైజ్ చేయాలని కోరారు. పదవీ విరమణ వయస్సు పెంపు. ఎంటీఎస్ ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సును కూడా ఇతర రాష్ట్రాల ఉద్యోగులతో సమానంగా 62 సంవత్సరాలకు పెంచేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమానికి సంబంధించిన ఈ ఈ కీలకమైన దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి బలంగా తీసుకెళ్లి వాటి సత్వర పరిష్కారానికి కృషి చేయాలని యూటీఎఫ్ నాయకులు ఎమ్మెల్సీ రామ్‌గోపాల్ రెడ్డిని కోరారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ డి. కృష్ణారెడ్డి, స్థానిక నాయకులు జి. వెంకట సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ఆర్థిక బకాయిలను విడుదల చేయడంతో పాటు 12వ పీఆర్సీ కమిటీ నియామకంపై సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేశారు. మొత్తానికి 12వ పీఆర్సీ కమిషన్ అయితే వెంటనే నియమించి ఐఆర్ ప్రకటించాలి అనైతే డిమాండ్ ఎక్కువగా ఉంది. ఎమ్మెల్సీ రామ్‌గోపాల్ రెడ్డికి అయితే యూటీఎఫ్ వినతి ఈ మేరకు
చేయడం జరిగింది. మరి దీనిపై అప్డేట్ రావాల్సి ఉందండి. సో, దీనిపై అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్‌లో అందరికంటే ముందుగా వీడియో రూపంలో పబ్లిష్ అయితే చేయడం జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.